సో సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారు. మార్నింగే చెప్దామనుకున్నాను, బట్ టైం షెడ్యూల్ వల్ల మారింది. సో వన్ థింగ్ యాక్చువల్లీ ఫేర్వెల్లో ఉండే జోషు ప్రతి చోట ఉండాలని ఆకాంక్షిస్తున్నాను నేను. సో యూ హ్యావ్ టు బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ ఏ గుడ్ ఫిజియోథెరపిస్ట్. రిమైనింగ్ మీకు సొసైటీని నేర్పిస్తానని భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి కస్తూరి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏమైంది? స్పీచ్ ఇంకా కావాలన్నారా? సరే, ఇప్పుడు బ్యానర్ ఒకటి అన్వీల్ చేశారు కదా, విహంగా అని పేరు పెట్టారు. విహంగాకి అర్థం చెప్పండి. ప్లీజ్ ఎనీబడి. బర్డ్ ఎవరికి? రెక్కలు వచ్చాయి ఎగురుతామా అంటున్నారా? ఎగరండి, కానీ ఆ దీంట్లో ఒక కథ ఉంది, మీకు తెలుసో తెలీదో. యాక్చువల్లీ చిన్న కథ, రామాయణం సంబంధించి ఒక కథ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. రామాయణంలో 2 పక్షులు ఫేమస్ అన్నమాట, రామునికి హెల్ప్ చేశాయని. పేర్లు తెలుసా? జటాయు మన లేపాక్షిలో ఉంది. అదేవిధంగా రెండోది జటాయు యొక్క బ్రదర్ సంపాతి అనే పక్షి ఉంది. ఈ 2 కూడా గండబేరుండ పక్షులు అంటాము. సో పెద్ద ఈగల్స్ అన్నమాట. సో ఇలానే రెక్కలు బాగా ఉన్నాయి అని చెప్పేసి పోటీతత్వంతో సూర్యుని వరకు ఎగిరాయి. సో ఒకదాన్ని మించి ఒకటి బ్రదర్స్ ఇద్దరు పోటీతత్వంతో ఒకరికి మించి ఒకరు ఎగిరాలనుకుంటూ పైనకి వెళ్తూ వెళ్ళారు. ఎగిరారు ఎగిరారు ఎగిరారు. లాస్ట్కి సంపాతి ఎల్డర్ బ్రదర్ ముందరికి ఎగరడంతో ఎండ వేడిమికి సూర్యుని యొక్క ప్రతాపానికి తన రెక్కలు కాలిపోయి భూమి మీద పడిపోయింది. ఈ సంపాతి అనే పక్షి అరణ్యంలో జటాయు సపోర్ట్తో బతుకుతా వచ్చింది. సో జటాయు కథ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, రామునికి ఎలా సహాయపడింది అని. సో ఈ మోరల్ అనేది చెప్పదలుచుకున్నాం. సో మీరు ఎంత పైనకి ఎదుగుతారో మీ రెక్కలు అంత కాలే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సమాజం అలా ఉంది అనే దానికి ప్రతీతి అది. రెండవది వచ్చేసేసి అన్నదమ్ముల మైత్రి అలా ఉండాలి అని ఆ కథ చెప్తారు. సో అప్పటి నుంచి సంపాతికి జటాయువే ఫుడ్ తెస్తూ ఉంటుంది. సో లిటరల్లీ ఫిజియోథెరపీ రోల్ కూడా అక్కడ బ్రదర్స్ మధ్యలో ఉంది అనేది కథ సారాంశం. ఏమంటారు? సో డిపెండెంట్గా ఓ పక్షి ఎగిరింది, డిపెండెంట్గా మిగిలిపోయింది. తన బలాన్ని నమ్ముకొని ఎదిగింది. బలం కోల్పోయి పడిన రోజు ఇట్ నీడెడ్ ఇట్స్ బ్రదర్స్ ఫిజియోథెరపీ లాగా మిగిలింది. అండ్ జటాయు కూడా మీకు తెలుసు చరిత్రలో ఎందుకు మిగిలింది అంటే ధర్మం పట్ల నిలిచింది. ఒక స్త్రీని ఎత్తుకొని పోతుంటే అది తప్పు అని ప్రకృతే చెప్పింది. జటాయు పక్షి అయినప్పటికీ రాజు కాబట్టి, పక్షి రాజు కాబట్టి తన శక్తి మేరకు పోరాటం సాగించింది. ఆ దీంట్లోనే ప్రాణాలు వదిలింది. అటువంటి విధంగా మీరు నిజంగా ఎదగలము అంటే ఎదగాలి అనే ఆశిస్తున్నాను. ధర్మం కోసం నిలబడండి. ఆ రోజు విహంగాలుగా ఎదగండి. థ్యాంక్ యూ.